హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్. నిన్న ఒక షార్ట్ వీడియోలో మన పొలంలో మొక్కజొన్న విత్తనాలు నాటుతూ చూపించాను కదా. ఆ నాటిన ఒక రోజు తర్వాత కలుపు మందులు స్ప్రే చేయడానికి వచ్చామండి. గ్రామోషను, ప్యాండా గ్రాండ్ ప్లస్ ఖాళీ సూపరు. గ్రామోషన్ అనేది ఉండే కలుపుని చంపేస్తుంది. ప్యాండా గ్రాండ్ అనేది స్టాంప్ అంటారు కదా, సేమ్ అదే కాంబినేషన్, టాటా వాళ్ళ కంపెనీ. అదేంటంటే ఈ కలుపు విత్తనాలు మొక్కలు భూమిలో ఉంటాయి కదా, ఆ విత్తనాలని మొలనీయకుండా చేస్తుంది. ఇంకోటి ఖాళీ సూపర్ అనేది ఇన్సెక్టిసైడ్, పురుగు మందు. ఈ మూడు కలిపి సపరేట్ బకెట్లో స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తున్నాము. పురుగు మందు ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం పురుగు ఎక్కువగా ఉంది మొక్కజొన్నలో. మొవ్వ పిల్లక స్టార్ట్ అయినప్పుడే ఆ మొక్కని పురుగు కొట్టేస్తుంది. దానికని పురుగు మందు కూడా కలిపి స్ప్రేయింగ్ చేస్తున్నాము. మనం ఈ కలుపు మందు అనేది కొట్టకపోతే మనకి మొక్క వచ్చేలోపే వరి మొక్క, కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అన్నీ పెరిగి మనకి మొక్కజొన్న మొలకలు అనేది చాలా వీక్గా పెరుగుతాయి, గ్రోత్ ఉండదు. అందుకని కంపల్సరీ గింజ వేసిన తర్వాత రోజు మాత్రం కంపల్సరీ ఇట్లా కలుపు మందులు కొట్టుకుంటే మనకి కలుపు అనేది కంట్రోల్లో ఉంటుంది. మనం రెండోసారి కూడా కొడతాము. అది 25 రోజులకు తర్వాత ఇంకోసారి స్ప్రే చేస్తాము. దానివల్ల ఏంటంటే ఈ పంట కాలం మొత్తంలో మనకి కలుపు కొంచెం తక్కువ ముఖంగా ఉంటుంది, పంట బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లా ఏ బకెట్లో ఆ బకెట్లో 3 బకెట్లో 3 వేరే మందులు కలిపి అన్నీ కలిపి ఒకసారిగా ట్యాంక్లో పోసుకొని వాటర్ పోసుకొని స్ప్రే చేస్తారు. మనం స్లోగా 8 నుంచి 9 ట్యాంక్స్ దాకా స్ప్రేయింగ్ చేయించుకోవాలి. మీకు ఆల్రెడీ వాటి మీద కూడా ఇస్తారు 8 to 9 ట్యాంక్స్ అని. అది కొంతమంది ఏంటంటే 5 నుంచి 6 ట్యాంకుల్లో కొట్టేసి అవగొట్టేస్తారు ఎకరానికి. అది సరిగ్గా కలవక ముందు కొంత గడ్డి అనేది మిగిలిపోయి సరిగ్గా చావదు. దానివల్ల ఏంటంటే మనకే మనీ వేస్ట్, ప్లస్ పంట దిగుబడి ఉండదు. ఫస్ట్లోనే ఏదైనా నివారించుకోవాలి. మన కలుపు మందు స్ప్రే చేయటం అయిపోయిందండి. 3 acres. ఇంకా బయలుదేరి వేరే చేను దగ్గరికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, దానివల్ల ఇంకో నలుగురికి వీడియో సజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.